అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఏపీలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జక్కంపూడి రాజా, తోట త్రిమూర్తులు, చిర్ల జగ్గిరెడ్డితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. డీఎస్సీ స్కామ్ లో నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా స్కామ్ జరిగిందని నిరూపించినా ఇప్పటి వరకు చర్యలు లేవని మండిపడ్డారు. వేళ ప్రజల తిరుగుబాటుకి ఖచ్చితంగా ఎవరైనా సరే తలదించాల్సిందే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి వేళ ఇదే ఎన్డీఏ కూటమిలోనే భాగస్వాములైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉంది. మరి అందులో లోకేష్ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆ శాఖలోనే భారీ కుంభకోణం జరిగింది. డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకం రుజువులతో సహా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పక్కన కోర్టులు మొట్టికేలేస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడా ఈ రోజు దాకా స్పందించకపోగా తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? దోపిడీ విధానం మొదలు పెట్టారు వీళ్ళు. రావటమే సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమాయకమైనటువంటి ప్రజలు రాష్ట్రానికి సంపద అనుకున్నారు. రాష్ట్రానికి కాదు, ఈ సంపద అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే ఈ రాష్ట్రాన్ని దోసిపెట్టేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా చాలా మోసం చేసి, ఇప్పుడు సోదరుడు రాజా చెప్పినట్టు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విధాలు అయితే ఉన్నాయో అన్ని విధాల కూడా వాళ్ళు అవలంబించారు. డిఎస్సి పరీక్షలు ఎంతో కాలం వేచి చూసి 16,000 పోస్టులు తీస్తున్నారు కదా, ఇది మంచి చేస్తారేమో అని చెప్పి వస్తే వారి యొక్క ఆశల్ని అడియాసలు చేసి మీరు అందులో 421 పోస్టులు మరి మీ కబంధ హస్తాలతో మీరు యువత యొక్క ఆలోచనలు మీ యొక్క కబంధ హస్తాలతో తొక్కేసి ఇవాళ లోకేష్ గారు ఇంకా సిగ్గు లేకుండా మరి నేను ఇక్కడ విద్యాశాఖ మంత్రిని అని చెప్పుకుని ఏ రకంగా తిరుగుతానో అడుగుతున్నాం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు చేశారు, మీరెందుకు చేరని అడుగుతున్నాం. ఏపీ డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డీఎస్సీ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇక పలుచోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీడీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డీఎస్సీ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో కూడా ఈ రోజు ఎవరు కానీ ఏనాడు కూడా స్పోర్ట్స్ ఆడని వారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.